రెండో విషయం, ఎవరితోని వాడెవడు వాని పేరేందు ఇది నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రి గారి మీద, కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి ఈ కేటీఆర్ పాలేరు. ఇక వాడు కూడా మాట్లాడుతుంటే ఏం మాట్లాడతారు? తెలంగాణ ఉద్యమకాలను కొట్టిన వాళ్ళను, తెలంగాణ ఉద్యమకాల మీద దాడులు చేసిన వాళ్ళను, తెలంగాణ ఉద్యమకాలను చంపేసిన వాళ్ళను వాడు టీఆర్ఎస్ పార్టీలో ఏర్చుకొని వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. వాడు కౌశిక్ రెడ్డి చరిత్ర, కౌశిక్ రెడ్డి అన్నతోడు కూడా ఇలా మాట్లాడేటోడైండు. మానుకోటలో ఆ రోజు తెలంగాణ ఉద్యమకాల మీద దాడి చేసినోడు కౌశిక్ రెడ్డి అన్నతోడు. తెలంగాణ ఉద్యమకాలను కాళ్ళు కొట్టి చంపాలని తుపాకులు బట్టి కాల్చినోడు కౌశిక్ రెడ్డి అన్నతోడు. వాడిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు. ఇయలో టీఆర్ఎస్ లో పార్టీలో చేర్చుకొని ఇయలో హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులను ఇష్టం వచ్చినట్టు మాలామాది గోళ్ళు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టినోడు, ఆడ బీసీలను మీద దాడులు చేయించినోడు. రెండవది, అసలు కౌశిక్ రెడ్డిని ఒకటి అడుగుతా, అసలు వాడిని అడగవలసిన అవసరం లేదు. వాడు థర్డ్ క్లాస్ దాని గురించి నేను మాట్లాడు కూడా టైం వేస్ట్ అవుతుంది నాకు. ఎందుకంటే ఇయల్లో కౌశిక్ రెడ్డి అయినటోడు ఆ నియోజకవర్గంలో అక్కడి ప్రజలు బీసీలు ఎస్సీలు అందరూ ఓడకూడదామని చూశారు. ఎంత అరే ఇయ్యాలు ఎట్లా మాట్లాడుతారో భయ్, నువ్వు నాకు అర్థం కాలే. మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి నీ మాట్లాడే మాటలు కావు, అది పద్ధతి కాదు అని చెప్తున్నా. నేను ఇప్పటిదాకా కూడా నీ గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే వద్దులే, నీ స్టేజ్ కూడా నీ స్థాయి కూడా అది కాదు, ఎవరు పడితే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలని నేను మాట్లాడలేదు. కానీ నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంలో గెలవడం కోసం భార్యను బిడ్డ 16-17 సంవత్సరం ఉన్నది పాపం, చిన్న అమ్మాయి 15 సంవత్సరం ఉన్నది. ఆమెను తీసుకుపోయి వేదిక మీద ఉండి మేము విషం తాగుతాం, మా శవాలను మీరు చూస్తాం, దాని గిట్ట గెలిపియపోతే హుజురాబాద్ ప్రజలు బ్లాక్మెయిల్ చేసినవురా భయ్, నువ్వు సెంటిమెంట్తోని మేము చచ్చిపోతామని చెప్పినవురా భయ్. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా భయ్, నాకు అర్థం కాలే. తెలంగాణ ప్రజలు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎస్సీలు ఎస్టీలు అక్కడ బీసీలు కౌశిక్ రెడ్డి అయినటువంటి ఓడగొట్టాలి, అహంకారం బాగుంది, ఒక దుర్మార్గమైన కుటుంబం, భూస్వాములు వాళ్ళు ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలను అణిసివేసినటువంటి కుటుంబం, అది ఖచ్చితంగా ఓడగొట్టాలని కంకణం కట్టుకొని ఉంటే చివరికి చదువుకున్న చిన్న అమ్మాయిని కూడా తీసుకెళ్ళి భార్యను తీసుకెళ్ళి ఇక మేము ముగ్గురం కలిసి విషం తాగుతాం మమ్మల్ని గెలిపియపోతే, మా శవాలను మీరే మొయ్యాలి అని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు పాపం సెంటిమెంటు గంగరమని గాడి కొడుకు ఒక్కసారి ఓట్లెత్తి అయిపోతుంది, వీడు చచ్చిపోతే మా నియోజకవర్గ ప్రజలకు మరి పాపం తగులుతుందో లేకుంటే గోస తగులుతుందో ఎందుకు లే అని చెప్పి నమ్మి ఓట్లేసారు. అంతే తప్ప నీకు నిజంగా దమ్మున్నోడివైతే ఎన్నికల్లో గెలవాలి. సత్తరని బిడ్డను ముందర బట్టి బిడ్డతో అనిపించాడు. మీరు చూడండి, మీరు ఇక్కడ చూసుకోండి ఒకసారి, మీ అది పాతయి బిడ్డతో మాట్లాడి భార్యతో మాట్లాడి మేము మా డాడీ గిట్ట మేముంటే మాకు ఓట్లు అయిపోతే మేము చచ్చిపోతామని చెప్పి అనిపించారు. భార్యతోని బిడ్డతోని కౌశిక్ రెడ్డి ముగ్గురు కలిసి ఇట్లా ఆ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి గెలిచినోడిది. ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే బాగుండదు. నీవు అట్లాంటి మాటలు మానుకో. చూపిస్తావా మరి? ఓకే, రెడీ, నేను సిద్ధమే. నీవు కేటీఆర్ నీతో మాట్లాడించిన విషయం నాకు అర్థమైంది. కేటీఆర్ నీతో మాట్లాడించిన విషయం నాకు అర్థమైంది. కేటీఆర్ నీకొక్కడు చెప్తున్నా, నీకు సవాలు విసురుతున్నా. కౌశిక్ రెడ్డి, నువ్వు నిజంగానే మొగోడు అయితే మా ముఖ్యమంత్రి గారి మీద నువ్వు ఏం ఆరోపణలు చేసినావో అది మీడియాలో వచ్చింది, నేను చూసిన అంతే. అవి ఆరోపణలు చేసినావు కదా, అవి నువ్వు తీసుకొని రా. నీకు దమ్ముంటే అవి తీసుకొని వస్తే నువ్వు తీసుకొని వచ్చి ప్రూఫ్ ఇయ్యి. లేకుంటే నేను నీ కేటీఆర్ విషయంలో ప్రతిదీ కూడా నేను ప్రూఫ్ ఇస్తా.
ఈ రాష్ట్రాన్ని వదిలేసిపోతాడు ఆ కేటీఆర్ కుటుంబం. కేటీఆర్ అనేటోడు తప్పైందని, ఈ తెలంగాణ ప్రజలకు తప్పైందని తెలంగాణ నుంచి స్వచ్ఛందంగా ఇక్కడ రాజకీయాల నుంచి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాడా? అడుగు. నేను మొత్తం ప్రూఫ్తో తీసుకొస్తా. నువ్వు మా ముఖ్యమంత్రి గారితో ఇంట ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో నువ్వు అది ప్రూఫ్తో సహా తీసుకురావాలి. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నావా, ఎంపీ అనుకుంటున్నావా, లేకుంటే కేటీఆర్ లెక్క ఏం ఓటర్ల పూట ఉన్నోడు అనుకుంటున్నావా? అటు పార్కాయ తోటల్లో, కోయిల తోటల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నడన్నా ఓటర్ల పూట తిరిగాడా? నేను అడుగుతున్నా. అరే భయ్, మీ కేటీఆర్ అంటోడు ప్రతి ఓటర్ మీ కేటీఆర్ కు మొత్తం సిసి కెమెరాలు చూస్తే కనపడుతుంది భయ్. ఇలా మా ముఖ్యమంత్రి గారికి జడ్పీటీసీ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీకి కానీ ఎన్నడన్నా ఏ ఓటర్లన్నా ఉన్నాడా? ఏ ఓటర్లన్నా భోజనం చేశాడా? అది తెలంగాణ ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరికీ కూడా తెలుసు, అన్ని పార్టీల నాయకులకు. ఇలా నువ్వు లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు. కౌశిక్ రెడ్డి, నీకు దమ్ముంటే, నిజంగానే నువ్వు మొగోడు అయితే, ఒక అయ్యవకు పుట్టినోడు అయితే, నీకు దమ్ముంటే ప్రూఫ్ తీసుకొని రా. ఒకవేళ నువ్వు ప్రూఫ్ ఇస్తే మా ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున, మా ప్రభుత్వం తరఫున ఒక్కవేళ నువ్వు దమ్ముంటే నువ్వు ప్రూఫ్ ఇస్తే మేము రాజీనామా చేపిస్తాం. ఒకవేళ నువ్వు ప్రూఫ్ ఇవ్వకపోతే నిన్ను జైలుకు పంపుతావు నా కొడుక. నువ్వు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూడా అడుగు పెట్టవు. అడుగు పెట్టనియే కూడా నేను. నువ్వు గుర్తు పెట్టుకో. నువ్వు హైదరాబాద్లో కూడా తిరగలేవు చెప్తున్నా నేను. హైదరాబాద్లో కూడా తిరగలేవు. నీకు దమ్ముంటే అవి పట్టుకొని రా. నువ్వు దమ్ముంటే అవి తీసుకొని రా. దీనికి నువ్వు కట్టుబడి ఉండకపోతే మాత్రం నేను హైదరాబాద్ తిరగలేవు. హుజురాబాద్లో నేను అదే అక్కడ ఉన్నటువంటి దళితులతోనే, అణగారిన కులాలతో తడిమి కొట్టిస్తా నా కొడుక. అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. ఇక రెండో విషయం, మమ్మల్ని అడుగుతున్నావా? ఇలా దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ నీతో ప్రెస్ మీట్ పెట్టించారు నిన్న. మమ్మల్ని అంటున్నావా? కేటీఆర్ అనేటోడు ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడిండో మొత్తం డీటెయిల్స్ నేను ఇస్తాను. లేదుంటే నన్ను జైలుకు పంపండి, నేను ఇంత ప్రూఫ్ ఇవ్వకపోతే. పార్కాయత్లో 824, 828 1 ఇయర్లో ఏ రూమ్ లో ఎప్పుడున్నాడు, ఎక్కడ ఎట్లున్నాడు, ఏ హీరోయిన్తో ఎట్లున్నాడు మొత్తం ప్రూఫ్ గిట్ట తీసుకురాకపోతే నన్ను జైలుకు పంపండి. తప్పుడు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపండి. నేను రెడీ. ఇక తెలంగాణ గురించి మాట్లాడా, రాజకీయ పార్టీల కూడా గురించి మాట్లాడాలి. నేను రెడీ, దానికి సిద్ధమేనా? ఇదొక్కటే కాదు, ఢిల్లీలో కూడా ఆయన ఏ హోటల్ ఉన్నాడు, లలిత్ హోటల్కి ఎప్పుడు పోయిండు, సాంగ్రీ హోటల్కి ఎప్పుడు పోయినా మొత్తం రూమ్ నెంబర్తో సహా నేను ఇవ్వకపోతే నన్ను మాట్లాడండి. నువ్వు పేరు చెప్పడం కాదు, ప్రూఫ్తో సహా ఇస్తా అంటున్నా. నేను రెడీ. నేను ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నా. నేను మీడియా ఆ రోజు మాట్లాడిన దానికి, ఈ రోజు మాట్లాడిన దానికి రూమ్ నెంబర్తో సహా సిసి కెమెరాలు ఉన్నాయి. మొత్తం ఎట్లెట్లా వచ్చిండు, ఏ వెనక గెట్ నుండి వచ్చిండు, ఏ లిఫ్ట్ ఎక్కిండు, ఎట్లా రూమ్లకు పోయాడో మొత్తం సహా నేను ఇస్తాను. దానికి సిద్ధంగా. నిజంగానే నువ్వు ఒక్క అయ్యవకు పుట్టినోడు అయితే అది తీసుకొచ్చి ప్రూఫ్ ఇవ్వు. నేను దీనికి రెడీ. దానికి సిద్ధం అంటే చెప్పు. రేపే ఇదే మీడియా ముందట ఎప్పుడో టైం నువ్వు చెప్పు. టైం రేపా, వారం రోజులకా, నెల రోజులకో ఆల్ మీడియాను, స్టేట్ మీడియాను, నేషనల్ మీడియా అందరినీ కూర్చొని పెడదాం. నేను రెడీ. నేను తీసుకొచ్చి చూపించడానికి రెడీ. నువ్వు కూడా తీసుకొని రావాలి నా కొడుక. తీసుకొని రాకపోతే ఇంతకుముందు చెప్పాను కదా, అది ఎదుర్కోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడ తిరిగావు, హుజురాబాద్లో తిరగనివ్వను, హైదరాబాద్లో కూడా తిరగనియను.
ఇది ఓపెన్ ఛాలెంజ్. నువ్వు తీసుకురా, లేదు అంటే నువ్వు నాకు సవాల్ ఇస్తుంటావా, నీ కేటీఆర్తో సవాల్ ఇస్తుంటావా, నువ్వు సవాల్ ఇస్తుంటావా, నేను రెడీ. ఎప్పుడంటే అప్పుడు మీడియా సమక్షంలోనే అన్ని ప్రజలు చూడాలి. మీడియా ద్వారా లైవ్లో కూర్చుందాం. లేదు అంటే మాత్రం బాగుండదు. నువ్వు మా ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తుండు, 18 గంటలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఆయన ఏనాడు కాదు, జడ్పీటీసీ ఉన్నప్పుడు కానీ, ఎంపీటీసీ ఎమ్మెల్యేస్ ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, ఎంపీ ఉన్నారు, ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా ఆయన ఓటర్లు అంటేనే ఆయనకు తెలియదు, ఓటర్ల గురించి ఆయనకు తెలియదు. అంతకుముందు బిజినెస్ చేసుకున్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, అంతే తప్ప ఆయనకు రాజకీయాల మీదనే, రాజకీయాల గురించి, ప్రజల గురించి ఆలోచించుకుంటూ తిరిగినోడు. ఇయ్యలో ముఖ్యమంత్రి అయినాక 6 గంటలు 5 గంటలు పడుకుంటుండ ఆయన. 18 గంటలు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించుకుంటూ, ప్రజల సమస్యల మీద ఇచ్చిన హామీలను నెరవేర్చడం లక్ష్యంతో పోతుండు ముందుకు. అటువంటి మరి విమర్శించుకుంటా కేటీఆర్ విమర్శిస్తాడు, ఇటు కౌశిక్ రెడ్డితోని విమర్శించుకుంటా ఇలాంటి మాటలు తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఉంటే ఇలా చేతులు కట్టుకొని లేము. మీరు సిద్ధంగా అండి, మేము కూడా సిద్ధంగా ఉంటాం.